నమస్కారం. మొన్న భగీరథ విషయంలో కానీ అంతకుముందు వేరే విషయంలో మీకు ఇదే చెప్పారు. డబ్బు 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 ఇదే మిమ్మల్ని ఈ సమాజంలో నిలబెట్టిద్ది, మిమ్మల్ని ధైర్యంగా ఉండేలా చేసిద్ది. తప్పు చేసిన డబ్బుతో మేనేజ్ చేయమని అనను. నువ్వు అది తెలియక పొరపాటు చేసినా, నువ్వు కరెక్ట్ అనుకోని చేసినా, ఆ తర్వాత దాని సమాజం తప్పు అన్నా, అది రాజు అయినా మంత్రి అయినా ఎవరైనా, ఈవెన్ ఈ ప్రపంచంలో అగ్రరాజ్యమైన తప్పనంటే, నువ్వు దోషనంటే ఆ డబ్బుతోనే ఆ తప్పును ఒప్పు చేసేయచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కార్పొరేషన్, అమెరికాకి సంబంధించి వాళ్ళు ఈరోజు అదానీకి వచ్చేసి $6 మిలియన్, వాళ్ళ అల్లుడికి $12 మిలియన్ జరిమానా వేశారు. కేసు క్లోజ్. జరిమానా అంతే. తప్పు చేశారా లేదా ఫైనల్ చేయలే. బట్ ఏం చేశారు? రాజకీయం, చట్టం, పెట్టుబడులు. అమెరికాలో కొన్ని చట్టాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు యాక్షన్ తీసుకోవటం వల్ల స్టాక్ మార్కెట్ పడిపోతుంది, సొసైటీలో వచ్చేసి ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యింది, కాబట్టి అలా వద్దు, వీళ్ళ దగ్గర నుంచి కొంత జరిమానా వసూలు చేద్దామని అంటారంట. అక్కడితో కేసు క్లోజ్ అంట. అలా ఈ అదానీకి సంబంధించి 2024లో బయటపడింది ఏంటి? ఇండియాలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో సోలార్ ప్రాజెక్టులు అదానీకి వచ్చాయి. అందులో భాగంగా అమెరికన్ల పెట్టుబడులని ఆహ్వానించాడు. వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. బట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఈ అదానీ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలకి లంచాలు ఇచ్చి ఆ ప్రాజెక్టులు ఓకే చేయించుకుంటున్నాడు అని. అందులో మన ఏపీ జగన్ భాగ్యం కూడా ఉన్నాడు. సో ఇప్పుడు దానిని మరి ఏం చేయాలి? ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ అవినీతి పాల్పడుతూ నేను సక్రమంగా పనిచేస్తున్నా, వచ్చి పెట్టుబడులు పెట్టండి అని అక్కడ వాళ్ళని ఇన్వైట్ చేశాడు. వచ్చారు, పెట్టుబడులు పెట్టారు. బట్ తప్పుడు మార్గంలో వాడు చేస్తున్నాడని అమెరికాలో తెలియదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దానివల్ల ఎవరికి నష్టం లేదు కదా అని చెప్పేసి, సరే జరిమానా వేస్తాం, జరిమానా కట్టండి అన్నారు. అంతేనా? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా నవ్వేలాగా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా సిగ్గుపడేలాగా ఏం చేశారు? $10 బిలియన్ వరకు ఈ అదానీ అమెరికాలో పెట్టుబడులు పెట్టాలి. అమెరికా మన దగ్గర కాదు, మన అదానీ అమెరికాలో పెట్టుబడులు $10 బిలియన్. ప్రజెంట్ డాలర్ వచ్చేసి $96 దగ్గరగా ఉంది. 1 బిలియన్ అంటేనే 100 కోట్లు. దెన్ 100 × 96 $9,600 కోట్ల. అంతేనా? డాలర్ 10 బిలియన్లు కదా. సో 10 బిలియన్లు అన్నప్పుడు 1000 కోట్ల డాలర్లు. దెన్ పక్కన 96 యాడ్ చేయండి, అంటే 96,000 కోట్లు ఒక అదానీ సంపద వచ్చేసి దగ్గర 6 లక్షల కోట్లు ఎంతో ఉండే. ఇప్పుడు విషయం ఏంటంటే, 10 బిలియన్ డాలర్లు కాకుండా దాన్ని $30 బిలియన్ మరలా మార్చబోతున్నారు, ప్రపోజల్ నడుస్తుందని అంటున్నారు. అంటే లక్షల కోట్లు అదానీ అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నాడు. ఎలా? గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీలో భాగంగా సోలార్ ఎనర్జీ, షిప్లు, షిప్ యార్డ్లు, డేటా సెంటర్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో అమెరికాలో కూడా ఇక అదానీ స్టార్ట్ కాబోతుంది. మొన్నటి వరకు అదానీ అమెరికా దృష్టిలో, ప్రపంచ దృష్టిలో తప్పు చేసినట్టు, ఇప్పుడు ఆ అమెరికాలోనే పెట్టుబడులు పెట్టబోతున్నాడు. జరిగింది చిన్న తప్పిదం, పొరపాటు, సెటిల్మెంట్ అయిపోయింది. ఈ సెటిల్మెంట్లో కీలకంగా పనిచేసిన వాళ్ళు ఎవరు ఏంటంటే, ట్రంప్ దగ్గర పనిచేస్తాడంటే ఒక సీనియర్ మోస్ట్ లాయర్, అతని డీల్ అంతా సెట్ చేశాడు. సో అయిపోయింది. వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? డబ్బు అనేది ఉంటే, నువ్వు తప్పు కనుక చెయ్యకపోతే, అది పొరపాటు, డబ్బు అనేది కనుక ఉంటే, ఈ సమాజం చీ అనే సిగ్గుమని పని కనుక నువ్వు చేయకుండా ఉంటే ఈజీగా బయటపడవచ్చు, ఏదైనా హ్యాండిల్ చేయొచ్చు. సో డబ్బుని జాగ్రత్తగా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, అండ్ జాగ్రత్తగా పొదుపు చేయండి. అన్నిటికి మించి మా నాన్న చెప్పింది నేను చెప్తున్నాను, ఏట్లో పడేసే రూపాయి కూడా లెక్కేసి పడేయండి. మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, ఈ రెండే మిమ్మల్ని గొప్పగా ఉంచుతాయి. బట్ కరోనా తర్వాత హెల్త్ మేనేజ్మెంటే బెస్ట్ మేనేజ్మెంట్ అని కూడా ప్రూవ్ అయింది. హెల్త్ మేనేజ్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, ఈ 3 గుర్తుంచుకోండి. హెల్త్, టైము, తర్వాత హెల్త్, టైము, వెల్త్, మనీ. సో HBWనా లేదన్నప్పుడు మీకు నచ్చింది ఫ్రేమ్ చేసుకోండి. హెల్త్, మనీ, టైము, HMT, ఇది బాగానే ఉంది, ఇది ఫిక్స్ అయిపోదాం. హెల్త్, మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, HMT. సో ఈ ప్రిన్సిపల్ ఫాలో అవ్వండి, లైఫ్లో గొప్పగా ఉండండి.